ఈ స్క్రీన్‌లో సిలబస్ కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? రైట్. మనకి 4th సెమిస్టర్‌లో ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ అనే ఒక కోర్స్ ఉంది. ఇది 1 మినిట్. మనకి డిఫాల్ట్‌గా 5 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, ఓకే సార్. యూనిట్ 4, యూనిట్ 5. సో, ఈ 5 యూనిట్స్‌లో ఫస్ట్ 3 యూనిట్స్ ఎంఎస్ ఎక్సెల్ గురించి ఉంటుంది. నెక్స్ట్ 4th, 5th యూనిట్ ఎంఎస్ యాక్సెస్ గురించి ఉంటుంది. మీరు ఎంఎస్ ఆఫీస్ అని వినుంటారు బేసిక్‌గా అయితే. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఒక ప్యాకేజ్, ఆఫీస్ ప్యాకేజ్. సో, ఇందులో మనకి ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్ ఇలాంటివి ఉంటాయి మనకి. సో, అందులో ఉన్న టూల్స్‌లో ఒక 2 టూల్స్ మనం ఈ కోర్స్‌లో నేర్చుకుంటాము. ఆ 2 టూల్స్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్. సో, ఈ ఫస్ట్ యూనిట్‌లో ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ సెకండ్ యూనిట్‌లో ఫార్మాటింగ్ ఆప్షన్స్, థర్డ్ యూనిట్‌లో చార్ట్స్, నెక్స్ట్ 4th యూనిట్‌లో ఎంఎస్ యాక్సెస్ ఇంట్రడక్షను, అందులో టేబుల్స్, ఫార్మ్స్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ 5th యూనిట్‌లో ఫైండింగ్, సార్టింగ్, డిస్ప్లేయింగ్ డేటా, నెక్స్ట్ ప్రింటింగ్ రిపోర్ట్స్, రిలేషనల్ డేటాబేస్. ఇవి మనకున్న టోటల్ కాన్సెప్ట్స్ ఈ సబ్జెక్ట్లో. సో, ఫస్ట్ యూనిట్లో ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయంటే ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో, ఎంటరింగ్ అండ్ ఎడిటింగ్ డేటా ఇన్ వర్క్ షీట్స్. నెక్స్ట్ నంబర్ ఫార్మాటింగ్ ఇన్ ఎక్సెల్, డిఫరెంట్ సెల్ రిఫరెన్సెస్, హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ ఫార్ములా ఇన్ ఎక్సెల్, ఆటోఫిల్, కస్టమ్ ఫిల్, ప్రింటింగ్ ఆప్షన్స్. ఇవి ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్స్. సో, ఈరోజు మనం ఈ ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి, ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో గురించి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. సో, కమింగ్ టు ఫస్ట్ యూనిట్. ఓకే. సో, ఇక్కడ మీరు గమనించారంటే ఫస్ట్ యూనిట్ సిలబస్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. స్క్రీన్లో కనిపించేది కూడా ఫస్ట్ యూనిట్ సిలబస్సే. సో, ఇందులో మనం ఈరోజు టాపిక్ ఏం చెప్పుకుంటున్నాం అంటే ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో. సో, ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటంటే ఈజ్ ఎ కామన్లీ యూజ్డ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్. ఇట్ ఈస్ ఎ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ which is used to save and analyze numerical data. న్యూమరికల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని అనలైజ్ చేయడానికి మరియు ఆ డేటాని సేవ్ చేసుకోవడానికి ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. అంటే న్యూమరికల్ డేటా అంటే సమ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు ఈ ఇయర్ గోల్డ్ రేట్స్ చూసుకున్నాం అనుకోండి, ఈ గోల్డ్ రేట్స్ జనవరిలో ఎలా ఉన్నాయి, ఫిబ్రవరిలో ఎలా ఉన్నాయి, నెక్స్ట్ అప్ టు డిసెంబర్ ఎలా ఉన్నాయి, ఏ మంత్లో ఈ గోల్డ్ కాస్ట్ తక్కువ ఉంది, ఏ మంత్లో ఎక్కువ ఉంది, ఏ మంత్లో గోల్డ్ పర్చేసెస్ ఎక్కువ ఉన్నాయి, ఏ మంత్లో లీస్ట్ ఉంది, ఇలాంటివంతా ఏం చేస్తామంటే అనాలిసిస్ అంటాం. అనాలిసిస్. సో, ఇలాంటి అనాలిసిస్ చేయడానికి మనం ఈ ఎంఎస్ ఎక్సెల్ అని యూజ్ చేస్తాము. ఇది ఎలాంటి అప్లికేషన్ అంటే స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్. అంటే ఈ ఎక్సెల్ ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి. సో, ఈ స్ప్రెడ్ షీట్ అంటే ఒక ఎక్సెల్లో ఉన్న ఒక పేజ్ని మనం స్ప్రెడ్ షీట్ అంటాం. దీంట్లో మనం డేటాని ఎంటర్ చేయొచ్చు, ఈ న్యూమరికల్ డేటాని అనాలిసిస్ చేయొచ్చు, ప్లస్ సేవ్ కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూద్దాం ఈ ఎక్సెల్ ఫీచర్స్ గురించి చూద్దాం. సో, ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ ఇవేంటంటే ఆటోఫిల్. సో, ఆటోఫిల్ అంటే మనం ఇప్పుడు నంబర్స్ని ఒక 1000 ఎంటర్ చేయాలనుకోండి, మనం మాన్యువల్గా 1000 నంబర్స్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో, 1, 2 ఇట్లా ఒక 2 నంబర్స్ని ఎంటర్ చేసి మిగతా డ్రాక్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఏదైతే రిపీటెడ్ డేటా ఉంటుందో, రిపీటెడ్ డేటా కానీ సీక్వెన్స్ ఆఫ్ డేటా కానీ ఉంటే వాటిని మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం ఒక డ్రాక్ చేసుకుంటూ వెళ్ళినా కూడా
ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు వీక్స్ ఉన్నాయి, వీక్ నేమ్స్ సండే, మండే, ట్యూస్డే ఇట్లా ఉన్నాయి. మనం జస్ట్ సండే, మండే జస్ట్ సండే అని టైప్ చేసి ఇట్లా డ్రాగ్ చేసామంటే రిమైనింగ్ డేస్ కంటిన్యూగా వస్తాయి. మళ్ళీ సండే వచ్చి ఇంకా కిందకి డ్రాగ్ చేసామంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మంత్స్ నేమ్స్ ఉన్నాయి, జనవరి, ఫిబ్రవరి. సో వీటిని కూడా మనం జస్ట్ ఒక మంత్ నేమ్ రాసి ఆ సెల్ని డ్రాగ్ చేస్తూ వస్తే నెక్స్ట్ ఫస్ట్ జనవరి ఉందనుకోండి, అక్కడ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇలా కంటిన్యూ అవుతుంది. సో ఇలాగా మనకి ఈ ఆటోఫిల్ ఆప్షన్ అనేది ఎంఎస్ ఎక్సెల్లో ఉంది. నెక్స్ట్ ఫంక్షన్స్. మనం ఏమైనా కొన్ని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇప్పుడు సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ముందుగానే చెప్పుకున్నాం న్యూమరికల్ డేటా అనాలిసిస్ అని చెప్పి. సమ్ డేటాని మనం సమ్ చేయాలంటే ఆటో సమ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది మనకి. జస్ట్ ఆ నంబర్లన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ప్లస్ జస్ట్ కిందకి డ్రాగ్ చేసే ఉంటాం ప్లస్ సింబల్ని, ఆ టోటల్ సమ్ అనేది మనకి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇలాంటి ఫంక్షన్స్ ప్రీడిఫైన్డ్గా ఉంటాయి అందులో. ఆ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఏదైతే కామన్ ఆపరేషన్స్ ఉంటాయో వాటిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ చార్ట్స్. ఇప్పుడు మనకి ఈ చార్ట్స్ ఏంటంటే ఈ న్యూమరికల్ డేటాకి సంబంధించిన విజువల్ పిక్చర్స్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక క్రికెట్ జరుగుతుంది అనుకోండి, ఆ క్రికెట్ స్కోర్ని మనం లైన్ చార్ట్ తీసుకొని డ్రా చేసామంటే ఎన్ని బాల్స్కి ఎన్ని రన్స్ ఉన్నాయి, ఆ రన్ రేట్ ఎట్లా ఉంది, రన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందా, డిక్రీజ్ అవుతూ వచ్చిందా, ఏ ఓవర్లో ఎక్కువ వికెట్స్ పడిపోయినాయి, ఇలాంటివన్నీ మనం జస్ట్ న్యూమరికల్గా కాకుండా విజువల్గా చార్ట్స్ రూపంలో మనం ప్రజెంట్ చేయొచ్చు. ఇలా చార్ట్స్ రూపంలో మనం ప్రజెంట్ చేస్తే మనకి చూడగానే ఆ అనాలిసిస్ మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్. సో ఈ డేటా అనాలిసిస్ ఏంటంటే మనం బిజినెస్లో ఒక డెసిషన్ తీసుకోవాలంటే డిపెండ్స్ ఆన్ అవర్ నాలెడ్జ్. అంటే యూ హ్యావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్. అట్లాగే బిజినెస్లో కూడా మనం ఇప్పుడు షేర్ మార్కెట్స్ ఉంటాయి. షేర్ మార్కెట్స్లో మనం షేర్స్ కొంటున్నామంటే యూ హ్యావ్ టు అనలైజ్ ద షేర్ మార్కెట్స్. సో ఏ కంపెనీలో ఎక్కువ షేర్స్ లాభాలు ఎక్కువ ఉన్నాయి, ఏ కంపెనీలు తక్కువ ఉన్నాయి, ఇట్లా మనం అనాలిసిస్ చేయాలి. సేమ్ దానికి కూడా ఇట్లాంటి డేటాని అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. మనకి బల్క్ ఆఫ్ డేటా ఉంది. ఈ డేటాను మనం ఏదో ఒక ఆర్డర్లోకి మార్చుకోవాలనుకోండి, జిగ్జాగ్గా ఉందనుకోండి, అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోవాలంటే దీనికి సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అంటే లోయెస్ట్ టు హైయెస్ట్ ఆర్ హైయెస్ట్ టు లోయెస్ట్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, డిసెండింగ్ అంటే రివర్స్, బిగ్ టు స్మాల్. నెక్స్ట్ అదే టెక్స్ట్ ఉందనుకోండి, టెక్స్ట్ అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటాం మనం. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ టు జెడ్ ఆర్ జెడ్ టు ఏ, ఇట్లా మనకి సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫిల్టరింగ్ అంటే ఒక బల్క్ ఆఫ్ డేటా ఉందనుకోండి, పెద్ద డేటా ఉంది, అందులో మనకు కావాల్సిన డేటా మాత్రం మనకేదో ఒక పార్ట్ ఆఫ్ డేటా కావాలంటే మనం దాన్ని ఫిల్టర్ అనే కమాండ్ ఉంటుంది, ఆ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఫిల్టర్ క్లిక్ చేస్తే మనం ఏ క్రైటీరియా బేస్ చేసుకుని ఫిల్టర్ చేయాలనుకుంటామో దాన్ని మనం ఫిల్టర్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రూపింగ్. ఉన్న డేటాని ఇప్పుడు ఓవరాల్గా టోటల్ చేయకుండా గ్రూప్స్ డివైడ్ చేసి ఆ గ్రూప్ని మనం అనలైజ్ చేయొచ్చు. ఆ గ్రూప్ని మనం సమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్లా గ్రూప్స్ వైజ్ చేసుకొని మళ్ళీ క్యుములేటివ్గా మళ్ళీ మనం టోటల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇట్లా ఇప్పుడు మన కాలేజ్లో ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చింది, పాస్ పర్సంటేజ్ కావాలి. ఇప్పుడు కాలేజ్ మొత్తం పాస్ పర్సంటేజ్ ఒకటి, గ్రూప్ వైజ్ పాస్ పర్సంటేజ్ ఒకటి. అట్లా మనం ఉన్న స్టూడెంట్స్ మొత్తాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ ఒక గ్రూప్ అనుకుంటే మనం చేసే అనాలిసిస్ అనేది ఈ పర్టికులర్ గ్రూప్కి ఒక అనాలిసిస్, ఇట్లా గ్రూప్ వైజ్ మనం అనలైజ్ చేయొచ్చు, గ్రూప్ వైజ్ అనాలిసిస్ చేయొచ్చు. సార్ సరిగ్గా వినిపించట్లేదు సార్. ఓకే, బహుశా సిగ్నల్ వీక్ ఉండొచ్చు. అస్సలు వినిపించట్లేదా, సరిగా వినిపించట్లేదా? చిన్నగా వినిపిస్తుంది. చిన్నగా వినిపిస్తుందా? ఓకే, 1 మినిట్ చెక్ చేస్తాను. వినిపిస్తుంది సార్, నాకైతే మిగతా వాళ్ళకి అడగండి సార్. ఓకే, రైట్ క్లాస్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, రైట్ ఓకే, మ్యాక్రోస్. సో కొన్ని ఏదైనా ఒక సమ్ ప్రొసీజర్ ఉందనుకోండి, ఆ ప్రొసీజర్స్ మనం సేవ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇంకో చోటు కావాలంటే మనం ఈ ప్రొసీజర్స్ని అప్లై చేయొచ్చు. అలాంటి ప్రొసీజర్స్ని మనం మ్యాక్రోస్ అంటాం. ఇప్పుడు కొన్ని షార్ట్ కట్ కీస్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటాయి,
మనం కొన్ని షార్ట్ కట్ కీస్ మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మ్యాక్రోస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, దీస్ ఆర్ ద ఫీచర్స్: ఆటోఫిల్, ఫంక్షన్స్, చార్ట్స్, డేటా అనాలిసిస్, సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్, గ్రూపింగ్ అండ్ మ్యాక్రోస్. ఇప్పుడు కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో. మనం ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేస్తే ఎలా ఓపెన్ చేయాలి చెప్తాను. ఇన్ కేస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విండో ఎలా ఉంటుందంటే ఇక్కడ స్క్రీన్లో కనిపించే విధంగా ఉంటుంది మనకి. సో ఈ విండోలో ఆ పార్ట్స్ ఏమైనా చూద్దాం. టాప్లో ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి: న్యూ ఫైలు, సేవ్, అండు, రీడు, న్యూ ఫైలు, ఫైండ్, నెక్స్ట్ టేబుల్, కెమెరా, ఇట్లా ఉంటున్నాయి. ఇవి మనకి ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటామో వాటిని ఈ టాప్లో పెట్టుకున్నాం అంటే, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో పెట్టుకున్నాం అంటే, మళ్ళీ ఇన్నర్గా వెళ్ళి మనం సెర్చ్ చేసుకొని వాటిని అప్లై చేయడం కన్నా డైరెక్ట్గా వాటిని మనం అప్లై చేయొచ్చు. అలాంటి వాటిని ఇక్కడ టాప్లో పెట్టుకుంటాం. వీటిని మనం ఏమంటాం అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. నెక్స్ట్ వీటిని నెక్స్ట్ ఏమన్నాయంటే ఫైలు, హోము, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, డెవలపర్, నెక్స్ట్ అక్రోబాట్, ఇవి ఉన్నాయి కదా. వీటిని మెనూ బార్ అంటాం. వీటిని రిబ్బన్ ట్యాబ్స్ అని కూడా అంటాం. సో వీటిలో ఏదైనా ఒకటి క్లిక్ చేస్తే ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, ఈ రిబ్బన్ ఇట్లా ఈ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. సపోజ్ హోమ్కి అయితే క్లిప్ బోర్డు, ఫాంట్, అలైన్మెంటు, నంబరు, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మనం రిబ్బన్ అంటాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి సీక్వెన్స్గా, 1 2 4 5 ఇట్లా ఒక సీక్వెన్స్ కనిపిస్తున్నాయి మనకి. వీటిని ఏమంటామంటే మనం రో నంబర్స్ ఇన్ రో హెడర్. ఇది రో హెడర్. వీటికి ఇక్కడ ఉన్న వాటిని నంబర్స్ అంటే ఈ ఎక్సెల్ విండో అనేది దీన్ని ఒక స్ప్రెడ్ షీట్ అంటాం. సో ఈ స్ప్రెడ్ షీట్ ఎలా ఉంటుందంటే ఇట్లా సెల్స్ లాగా ఉంటుంది. సెల్స్ అంటే ఒక టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది. సో ఈ టేబుల్ ఫార్మేట్లో టేబుల్ అనగా మనకి రోస్, కాలమ్స్ ఉంటాయి. సో రోస్నేమో నంబర్స్తో స్పెసిఫై చేస్తాము, కాలమ్స్నేమో లెటర్స్తో ఇండికేట్ చేస్తాం. సో రో నంబర్స్ ఇన్ రో హెడర్, అదేవిధంగా కాలమ్ లెటర్స్ ఇన్ కాలమ్ హెడర్, ఇలా తీసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే ఒక బాక్స్లో మనం క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది ఇక్కడ ఎక్కడైతే మనం మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి మౌస్తో లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తామో దాన్ని యాక్టివ్ సెల్ అంటాం. ఓకే, యాక్టివ్ సెల్. సో ఇక్కడ ఈ స్క్రీన్లో మనకు కనిపించేది ఇట్లా హైలైట్ అయింది కదా, దిస్ ద యాక్టివ్ సెల్. సో ఈ యాక్టివ్ సెల్ని క్లిక్ చేస్తే ఈ యాక్టివ్ సెల్కి సంబంధించిన ఈ సెల్కి ఒక నేమ్ ఉంటుంది. ఈ నేమ్ అనేది ఇక్కడ నేమ్ బాక్స్లో కనిపిస్తుంది. ఈ నేమ్ బాక్స్లో A6 ఉంది. అంటే ఏ అనేది కాలం నేము, 6 అనేది రో నంబరు. ఏ అనేది కాలం నేము, 6 అనేది రో నంబరు. సో A6 ఇది నేమ్ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ బాటంలో ఇది షీట్ ట్యాబ్, అంటే స్ప్రెడ్ షీట్ అంటాం కదా. ఇక్కడ షీట్ 1 ఉంది. ఇంకా మనకి ఎక్కువ షీట్స్ కావాలంటే ఇక్కడ యాడ్ న్యూ షీట్ ఐకాన్ ఉంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసామంటే షీట్ 2 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేసామంటే షీట్ 3. అట్లా మనకి ఎన్ని షీట్స్ కావాలనుకుంటే అన్ని షీట్స్ ప్లస్ సింబల్ని ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు మనకి. నెక్స్ట్ ఇట్లా ముఖ్యంగా ఇంకోటి ఫార్ములా బార్. మనం ఏమైనా ఫార్ములాస్ యూజ్ చేస్తే, అంటే ఫార్ములా అంటే వన్స్ ఫార్ములాని సెట్ చేసుకున్నాం అంటే ఆ వేరియబుల్స్ మనం డేటా ఇస్తే ఆటోమేటిక్గా వేరియబుల్స్ మీద ఆ డేటా మీద ఈ ఫార్ములా అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి మనం, ప్రిన్సిపల్ అమౌంట్, టైము, ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవి ఉన్నాయనుకోండి. PTR/100 ఫార్ములా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ వాల్యూ ఇచ్చి, టైం ఇచ్చి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ చేంజ్ చేసినా ఆటోమేటిక్గా ఈ
PTR/100 వాల్యూ అనేది మారిపోతుంటుంది. అంటే వన్స్ మనం ఒక ఫార్ములా సెట్ చేసుకుంటే అది ఆటోమేటిక్‌గా మనకి కాలిక్యులేట్ చేస్తుంది. సో, అట్లా మనం ఫార్ములాస్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద ఫార్ములా బార్. ఇక్కడ రిమైనింగ్ ఇవన్నీ సెల్స్ అంటాం. ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా! వీటన్నిటిని సెల్స్ అంటాం. నెక్స్ట్ ఇది కాకుండా జూమ్ స్లైడర్. మనం ఈ స్క్రీన్‌ని పెద్దదిగా కనిపించాలి. ఈ స్ప్రెడ్ షీట్ అంటే మనకి చిన్నవి కనిపించట్లేదు అనుకోండి. ఇది లెఫ్ట్‌కి వస్తేనేమో స్మాల్ అయిపోతుంది. రైట్‌కి ట్రాక్ చేస్తేనేమో పెరుగుతుంది. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ మైనస్ క్లిక్ చేసే కొద్దీ స్క్రీన్ చిన్నదిగా కొన్ని లెటర్స్ కూడా చిన్నగా కనిపిస్తాయి. మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసే కొద్దీ బిగ్ స్క్రీన్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది కాకుండా ఇక్కడ స్క్రోల్ బార్, ఇక్కడ యాక్చువల్‌గా నేమ్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఉంటుంది అది. వర్టికల్ స్క్రోల్ బార్ అంటాం మనం. ఈ షీట్‌ని మనం అప్‌కి, డౌన్‌కి మూవ్ చేయాలంటే ఇక్కడ వర్టికల్ స్క్రోల్ బార్ ఉంటుంది. ఇదేవిధంగా ఇక్కడ హారిజాంటల్ స్క్రోల్ బార్ ఉంటుంది. ఇది కాకుండా స్టేటస్ బార్. ఇక్కడ ద పేజ్ ఈజ్ రెడీ అని కనిపిస్తుంది ఇక్కడ. అంటే పేజ్ లోడ్ అవుతుంటే లోడింగ్ అని చెప్తుంది. లేదంటే ఓపెనింగ్ అని చెప్తుంది. క్లోజ్ అంటే క్లోజ్ చెప్తుంది. ఇక్కడ రెడీగా ఉంటే రెడీ అని చెప్తుంది. సో, ఇవి పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎంఎస్ ఎక్సెల్ విండోని ఎలా ఓపెన్ చేస్తాం? ఎంఎస్ ఎక్సెల్ విండోని ఎలా ఓపెన్ చేస్తాం? అది చూద్దాం ఇప్పుడు. దట్ మీన్స్ హౌ టు ఓపెన్ ఎంఎస్ ఎక్సెల్ విండో. వెయిట్. వన్ మినిట్. ఓకే, ఇక్కడ బాటంలో మనకి స్టార్ట్ విండో కనిపిస్తుంటుంది. స్టార్ట్ బటన్. సో, ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా ఇవన్నీ ప్రోగ్రామ్స్ వస్తాయి ఇక్కడ. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయో అప్లికేషన్స్ అవన్నీ వస్తాయి. సో, ఇది చార్ట్ పెద్దదిగా ఉంటుంది. సో, మనం ఇట్లా డౌన్ యారో క్లిక్ చేసి కీబోర్డ్ డౌన్ యారో క్లిక్ చేస్తూ పోతే ఇట్లా డౌన్‌కి వస్తుంది. ఇందులోకి వస్తే ఇక్కడ ఇదండి ఎక్సెల్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, హైలైట్ అయింది. ఇక్కడికి వచ్చి అంటే స్టార్ట్ బటన్‌కి వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్ లేదంటే డైరెక్ట్‌గా ఎక్సెల్. దీనిపైన ఇప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చామంటే మనకి ఎంఎస్ ఎక్సెల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది పేజ్ లోడ్ అవుతుంది. ఇదండి ఇక్కడ వెయిట్. ఇదండి స్టార్టింగ్ ఎంఎస్ ఎక్సెల్. వెయిట్. వీటిలో వర్షన్స్ ఉంటాయి. బట్ ఇది 10. 1 మినిట్. వన్ సెకండ్. Okay, so this is the way we can wait. Okay, for example, please wait. One minute. Okay, this is the page. ఇది విండోస్ 7 మనకి 2007 అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, చెప్తాను. వన్ సెకండ్. లేదంటే ఎక్కడైనా మనం ఫోల్డర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి న్యూకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది ఇదండి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. వేర్ ఇస్ ఎక్సెల్? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ వర్క్ షీట్. ఇలా కూడా మనం ఓపెన్ చేయొచ్చు. ఇది 7. ఇది ఇట్లా న్యూ ఓపెన్ అవుతుంది. సో, న్యూ ఓపెన్ అయినప్పుడు అయ్యో. ఓకే, రైట్. ఓకే, దిస్ ఇస్ ద న్యూ పేజ్. దీనిపైన క్లిక్ చేసామంటే మనకి ఓకే
సో దిస్ ఇస్ ద వే వీ కెన్ క్రియేట్. సో డైరెక్ట్గా రైట్ క్లిక్ ఇస్తే న్యూలోకి వెళ్తే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అని వస్తుంది. ఇది స్ప్రెడ్ షీట్. సో దిస్ ఇస్ ద స్ప్రెడ్ షీట్. ఓకే ఓకే, ఇక్కడ మనకి ఈ పైన టాప్లో కనిపించేటివి క్విక్ యాక్సెస్ టూల్ బారు. ఇక్కడ కావాలంటే మనం న్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ తీసుకున్నప్పుడు దీనిపైన క్లిక్ చేసామంటే కొత్త వాటిని ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మెనూ బారు. నెక్స్ట్ ఈ మెనూ బార్లో వీటిని రిబ్బన్ అంటాం. ఇక్కడ హోమ్ క్లిక్ చేస్తే క్లిప్ బోర్డు, పాంట్, అలైన్మెంట్, నంబరు, స్టైల్. నెక్స్ట్ ఇవన్నీ సెల్స్. ఇదోటి ఎక్కడ క్లిక్ చేసినా కూడా యాక్టివ్ గ్రీన్ కలర్ యాక్టివ్ అవుతుంది. వీటిని సెల్స్ అంటాం. మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో దాన్ని యాక్టివ్ సెల్ అంటాం. ఎప్పుడైనా మనం ఏ సెల్ అయితే క్లిక్ చేస్తామో ఆ యాక్టివ్ సెల్ అని దాని ఈ సెల్ అడ్రస్ ఈ నేమ్ బాక్స్లో కనిపిస్తుంది. సో కాలం హెచ్, రో 7. ఇప్పుడు ఇంకొక దగ్గర క్లిక్ చేసాను అనుకోండి, కాలం 8, సారీ కాలం నేమ్ ఈ 8. ఇక్కడ చూడండి మనకి ఈ యాక్టివ్ సెల్కి కరెస్పాండింగ్ కాలంలో కరెస్పాండింగ్ రోలో కూడా ఇక్కడ మనకి కొంచెం హైలైట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఇది ఫార్ములా బార్. ఇక్కడ మనం ఎక్కడైనా మౌస్ తీసుకెళ్ళి అక్కడికి పెట్టామంటే ఆ ప్లేస్ ఏంటనేది మనకు కనిపిస్తుంది, ఫార్ములా బార్. నెక్స్ట్ ఇవన్నీ నంబర్స్. ఇవి ఎన్ని ఉంటాయంటే కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేసాం అనుకోండి, ఎన్ని ఉన్నాయి, ఇవి 10,48,576 రోస్ ఉన్నాయి. ఓకే, అదే కాలమ్స్ తీసుకుంటే ఎక్స్ఎఫ్డి. ఓకేనా, ఇది లాస్ట్ కాలం. దిస్ ద లాస్ట్ కాలం. నెక్స్ట్ కంట్రోల్ హోమ్, ఇది ఫస్ట్ కాలం. ఇక్కడ కొన్ని షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. కంట్రోల్ బటన్ పట్టుకొని హోమ్ క్లిక్ చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలంకి వెళ్తుంది. అదే కంట్రోల్ బటన్ పట్టుకొని కీబోర్డ్లో ఎండ్ క్లిక్ చేస్తే కంట్రోల్ బటన్ పట్టుకొని డౌన్ యారో క్లిక్ చేస్తే లాస్ట్ రోకి వస్తుంది. మళ్ళీ కంట్రోల్ బటన్ పట్టుకొని రైట్ యారో క్లిక్ చేస్తే లాస్ట్ సెల్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మనం ఇన్ని సెల్స్ ఉన్నట్టు మనకి. ఓకే, సో మళ్ళీ మనకి బిగినింగ్ రావాలంటే కంట్రోల్ హోమ్, ఫస్ట్ సెల్కి వచ్చేసాం. ఓకేనా, ఇవి ఈ పార్ట్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎంటరింగ్ డేటా. ఇది నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం ఎలా డేటాను ఎంటర్ చేస్తామంటే జస్ట్ ఒక సెల్లో క్లిక్ చేస్తే మనం ఎక్కడైతే ఏ సెల్ అయితే మౌస్ పాయింటర్ క్లిక్ చేస్తున్నామో ఆ సెల్లోకి మనం డేటాను టైప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వన్స్ మనం ఏ సెల్లో డేటాను క్లిక్ చేయాలనుకుంటామో ఆ సెల్ పైన క్లిక్ చేసి ఇప్పుడు కీబోర్డ్లోకి వెళ్ళి మనం టైప్ చేస్తే అందులో డేటా పడుతుంది. ఓకే, ఓకే. సో టుడే ద క్లాస్ ఈజ్ ఓవర్. నౌ యూ కెన్ ఆస్క్ డౌట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఇప్పుడు. థ్యాంక్ యూ. ఈరోజు కొద్దిగా ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేయండి. ఓకేనా, ఎక్కువ మంది అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి, అందరూ క్లాస్కి అటెండ్ అవ్వాలి, క్లాసెస్ జరుగుతున్నాయి అని చెప్పండి. ఓకేనా, ఓకే. నౌ వన్ బై వన్ ఆస్క్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ టాపిక్. చెప్పండి, ఎవరైనా డౌట్లు ఉంటే అడగండి. సారీ.
फोन में